బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మలయాళ మండలం నూకపల్లిలో భార్యను హత్య చేసిన భర్త ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. నాగరాజు అనే వ్యక్తి తన భార్య లక్ష్మిని గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. మృతులిద్దరూ కూలీ పనులు చేసుకునేవారని, వీరికి దత్తత తీసుకున్న ఒక బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక మానసిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మలయాళ మండలంలో భర్త భార్యను చంపి ఆ తర్వాత బల్వన్ మరణానికి పాల్పడినాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, గంగోత్రి జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మలయాళ మండలం నూకపల్లి గ్రామంలో భార్యను హత్య చేసిన భర్త అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేపుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే నాగరాజు తన భార్య లక్ష్మిని గొంతు నిలిమి హత్య చేసిన అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నదైతే తెలిసింది. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అదే వీరికి పిల్లలు లేకపోవడంతో ఒక అబ్బాయిని అయితే దత్తత తీసుకొని జీవనం కొనసాగిస్తున్నదైతే తెలుస్తుంది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమనైతే ప్రాథమిక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమై ఉండొచ్చన్న చర్చ గ్రామంలో జరుగుతుంది. అయితే ఘటన గల అసలు కారణాలపై అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ అజీ.